Good morning students. Today I will teach you our 10th class 11th lesson Jal Hi Jeevan Hai. జల్ మానే వాటర్ అండి, జీవన్ అంటే లైఫ్ అనమాట. జల్ హి జీవన్ హై అంటే వాటర్లోనే మన లైఫ్ అనేటువంటిది ఉంటుంది. కవి శ్రీ ప్రకాష్. జల్ హి జీవన్ హై ఈ లెసన్ యొక్క కవి శ్రీ ప్రకాష్. పాఠ్ కి విధా కహానీ. ఈ జల్ హి జీవన్ హై అనేటువంటిది కహానీ అంటే స్టోరీ అండి. ओके स्टूडेंट्स, ऑल ऑफ यू ओपन योर टेक्स्ट बुक्स पेज नंबर 61. उन्मुखीकरण. स्टूडेंट्स ध्यान से देखिए, अక్కడ మీరు కాన్సంట్రేట్ చేసి చూసినట్లయితే एक चित्र आपको दिखाई दे रही है. అక్కడ ఒక పిక్చర్ మీకు కనిపిస్తూ ఉంది. పిక్చర్ చూడండి. పిక్చర్లో మనకి ఏం కనపడుతూ ఉంది? దైనిక్ భాస్కర్ అని రాసి ఉంది. ఏక్ పేడ్ ఏక్ జిందగీ అని చెప్పి మనకి కనపడుతూ ఉంది. పక్కన మనకి ఒక ట్రీ పిక్చర్ లాగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ప్రశ్న, యహ విజ్ఞాపన్ కిస్కే బారే మే హై? విజ్ఞాపన్ మానే యాడ్. ఈ యహ విజ్ఞాపన్ ఈ యాడ్ దేనికి సంబంధించింది అంటే మనకి ఆ యాడ్లో ఏం కనపడుతూ ఉందండి? ఏక్ పేడ్ ఏక్ జిందగీ అని కనపడుతూ ఉంది కదా. అంటే యహ పేడ్ పేడోं के बारे में है, ట్రీస్కి సంబంధించింది. సెకండ్ వన్, యహ విజ్ఞాపన్ కిస్ సమాచార పత్ర కా హై? ఈ యాడ్ ఏ సమాచార పత్రంలో సంబంధించింది? అక్కడ పైన ఇచ్చాడు కదండి, దైనిక్ భాస్కర్. యహ విజ్ఞాపన్ दैनिक भास्कर समाचार पत्र का है. థర్డ్ వన్, इससे क्या संदेश मिलता है? ఈ యాడ్ ద్వారా మనకి ఏ మెసేజ్ లభిస్తుంది? ఇక్కడ మనకి యాడ్లోనే ఉంది కదండి, ఏక్ పేడ్ ఏక్ జిందగీ. ఏక్ పేడ్ ఏక్ జిందగీ అంటే పేడ్ పౌదే लगाने का संदेश हमें मिलता है. చెట్లు మనల్ని పెంచమని చెప్పి మనకి మెసేజ్ అనేటువంటిది లభిస్తుంది. క్యోంకి ఎందుకంటే మనం జీవించడానికి అవసరమైన ప్రాణవాయువు అనే ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి లభిస్తుందండి? పేడం సే హీ హమే మిల్తే హై కదండి, చెట్ల నుంచే మనకి లభిస్తుంది. కాబట్టి ఈ యాడ్ ద్వారా మనకి ఏ మెసేజ్ లభిస్తుంది అంటే పేడ్ పౌదే लगाने సందేశ్ హమే మిల్తా హై. ఉద్దేశ్యం చూడండి. జల్ హమారే జీవన్ కా ఏక్ ప్రముఖ ఆధార్ హై. జల్ హమారే జీవన్ కా వాటర్ అనేటువంటిది మన లైఫ్కి ప్రముఖ ఆధారంగా ఉంది. पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए बचाकर रखना चाहिए. पानी का सही उपयोग करके వాటర్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని आने वाली पीढ़ियों के लिए, आने वाली पीढ़ियाँ माने నెక్స్ట్ జనరేషన్స్కి బచాకర్ రఖనా చాహియే. బచాకర్ రఖనా మానే సేవ్ చేసి ఉంచాలండి. అంటే వాటర్ చూడండి, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా ఏరియాస్లో మన పేపర్స్లో వాటిలో చదువుతూ ఉంటాం కదా, సమ్మర్లో వాటిలో వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కోసం చాలా దూరం వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి మనం చాలాసార్లు న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం. చాలా చోట్ల వాటర్ దొరకక చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇంకా ఏం చేస్తుంటారు, వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల రకరకాల డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పి మనం న్యూస్ పేపర్స్లో చదవడం జరుగుతూ ఉంటుంది కదండి. మనం వాటర్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కొంచెం సేవ్ చేయాలి. इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है. इस विषय को लेकर, इस विषय माने पानी की उपयोगिता. వాటర్ అనే ఒక విషయాన్ని తీసుకొని పానీ కా మహత్వ, వాటర్ యొక్క ఇంపార్టెన్స్, వా ఉపయోగ్ అంటే యూజ్, వాటర్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, और పానీ సంబంధీ జాన్కారీ దీ జా రహీ హై. అంతే కదండి, వాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి లెసన్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. విధా విశేష. జల్ హీ జీవన్ హై యహ ఏక కహానీ పాఠ్ హై. జల్ హీ జీవన్ హై అనేటువంటిది ఒక కహానీ అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, జల్ హీ జీవన్ హై అనేటువంటిది కహానీ పాఠ్. इस कहानी में वे सभी तत्व है जो एक आदर्श कहानी में होने चाहिए. इस कहानी में ఈ స్టోరీలో वे सभी తత్వ హై. తత్వ అంటే సోల్, అంటే స్టోరీ, మంచి స్టోరీకి ఉండవలసిన అన్ని లక్షణాలు కూడా ఏక్ ఆదర్శ కహానీ, ఒక మంచి స్టోరీకి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈ స్టోరీలో కూడా మనకి కనిపిస్తున్నాయి. यहाँ भविष्य में घटने वाले काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया है. यहाँ భవిష్య మే ఘటనే వాలే కాల్పనిక్, కాల్పనిక్ మాని ఇమాజినరీ అంటే ఊహించుకోనండి. అంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, భవిష్యమే ఘటనే వాలే అంటే ఫ్యూచర్లో, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి అనేటువంటిది. అంటే వాటర్ని కనుక మనం జాగ్రత్తగా ఉపయోగించుకోకపోయినట్లయితే, లేదంటే వాటర్ని మనం దురుపయోగం చేసినట్లయితే నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి అనేటువంటిది
కాల్పనిక ఘటనాओं ఆధార్, కాల్పనిక్ అంటే ఇమాజిన్ అంటే ఊహించుకొని, అంటే నెక్స్ట్ ఈ విధంగా ఉండవచ్చు, వాటర్ ప్రాబ్లం ఎక్కువైపోతుంటే ఈ విధంగా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అని చెప్పి ఇమాజిన్ చేస్తూ ఈ స్టోరీ రాయడం జరిగిందండి. జల్ కే మహత్వకో ఔర్ అధిక్ బడా దియా హై, అంతేకాదు వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఇంకా పెంచడం అనేటువంటిది జరిగింది. మనకి వాటర్ చాలా ఎక్కువగా మన అదృష్టం కొద్దీ వాటర్ మనకి చక్కగా లభిస్తూ ఉందండి. మనం ఏ విధంగా సఫర్ అవ్వకుండా వాటర్ని వాడుకుంటూ ఉన్నాం, కానీ ఎవ్రీ డ్రాప్ చాలా ఉపయోగం అండి. మనం చాలా జాగ్రత్తగా వాటర్ని మనం సేవ్ చేయాలి. లేదంటే మన దగ్గర ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా వాటర్ ప్రాబ్లం అనేటువంటిది వచ్చిందనుకోండి, అంటే నెక్స్ట్ జనరేషన్స్ మనం ఎంత మనీ వాళ్ళకి ఇచ్చినా ఏం ఉపయోగం లేదు. కానీ ఒక ప్యూర్ ఎయిర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది మనం వాళ్ళకి ఒక వరంగా మన జనరేషన్ నుంచి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. यह सच है कि कहानी सदा बच्चों के प्यारे विधा रही है. यह सच है, ఇది ట్రూత్, అవును కదండి, ఇది నిజమే. ఏంటండి, కహానీ సదా బచ్చోం కి ప్యారే విధా రహీ హై, స్టోరీ అనేటువంటిది పిల్లలకి ఎప్పుడు చాలా ఇష్టమైందిగా ఉంటుంది, అవును కదండి. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా స్టోరీ అనేటప్పటికి కొంచెం ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. इसी कारण जल का महत्व इस विधा में प्रस्तुत किया जा रहा है. इसी कारण ఇదే రీజన్ అండి, ఈ వాటర్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. మనం జీవించి ఉండాలంటే ఖచ్చితంగా ఎయిర్ ఎంత ఇంపార్టెంటో వాటర్ అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఆ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని మనకిష్టమైన విధానంలో ఇక్కడ తెలియజేయడం జరిగింది. మనకి ఇష్టమైన విధానం ఏంటండి, కహానీ, స్టోరీ కదా. అందువల్ల స్టోరీ రూపంలో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. లేఖక్ పరిచయ్. శ్రీ ప్రకాష్ హిందీకే జానే మానే లేఖక్ హై. శ్రీప్రకాష్ హిందీకే అంటే జానే మానే వెల్ నోన్ అనమాట అండి. అంటే శ్రీప్రకాష్ గారు హిందీలో వెల్ నోన్ రైటర్. इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं. इन्होंने विज्ञान विषय संबंधी, विज्ञान माने సైన్స్కి సంబంధించి ढेर सारे నిబంధ అంటే ढेर सारे అంటే చాలా ఎస్ఐస్ అనేటువంటిది ఈయన రాయడం జరిగిందండి. इनके निबंध विचारोत्तेजक है. విచారోత్తేజక్, విచార్ మానే థింకింగ్, ఉత్తేజక్ మానే అంటే మన యొక్క ఆలోచనని ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటాయి. ఈయన యొక్క నిబంధనలన్నీ కూడా మనం చదివినప్పుడు మన యొక్క ఆలోచనలు ఇంకా ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉంటాయి. प्रस्तुत रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. प्रस्तुत रचना जल ही जीवन है అనే ప్రస్తుతం ఇవ్వబడిన ఈ రచన సంచార మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగిందండి. विषय प्रवेश. दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम हैं. दुनिया के सभी भाषाओं में, ఈ వరల్డ్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో కూడా వాటర్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉండడం జరిగింది. కింటూ సబ్కి ప్యాస్ ఏక్ హై. లాంగ్వేజెస్లో వాటర్కి రకరకాలైన పేర్లు ఉన్నప్పటికీ కూడా సబ్కి ప్యాస్ ఏక్ హై కదండి, అందరి యొక్క థర్స్టీ, దాహం మాత్రం ఒక్కటే. జల్కి బినా జీవన్కి కల్పన కన్నా అసంభవ్ హై. జల్కి బినా జీవన్కి కల్పన కన్నా, వాటర్ లేకుండా మన లైఫ్ని ఇమాజిన్ చేసుకోవడం అనేటువంటిది అసంభవం. జల్ మే జీవన్ బస్తా హై. జల్ మే జీవన్ బస్తా హై, వాటర్లోనే లైఫ్ అనేది ఉంటుంది. और జీవన్ మే జల్ కా మహత్వ హై. అంతేకాదు మన లైఫ్లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है. प्रस्तुत पाठ में, ప్రస్తుతం మనకి ఇవ్వబడిన ఈ లెసన్ జల్ హీ జీవన్ హైలో ఇసే విషయకో ఉజాగర్ కర్నే కా ప్రయాస్ కియా గయా, ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి ట్రై చేశారు. ओके स्टूडेंट्स, लेसन विनंడి. 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत. 21वीं सदी का अब अंत होने वाला, మనం ఫస్టే చెప్పుకున్నామండి, ఇది కహానీ అని చెప్పుకున్నాం. ఎటువంటి కహానీ, ఇమాజినరీ అంటే కాల్పనిక కహానీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇమాజిన్ చేస్తూ రచించినటువంటి ఒక కహానీ అన్నమాట. 21st సెంచరీ అంతమైపోయింది. 22वीं సదీకి షురువాత్. 22वीं అంటే 22nd సెంచరీ స్టార్ట్ అయింది. पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली थी. पृथ्वी पर मानव ने 22nd సెంచరీ కదండి, ఎర్త్ మీద హ్యూమన్ చాలా డెవలప్ అవ్వడం జరిగింది. జనసంఖ్య పర్ నియంత్రణ కర్ లియా తా. జనసంఖ్య ప్రజెంట్ మనకున్న మేజర్ ప్రాబ్లమ్స్లో ఈ పాపులేషన్ అనేటువంటిది ఒకటి కదండి. జనసంఖ్య పర్ నియంత్రణ కర్ లియా తా. ఈ 22nd సెంచరీకి వెళ్ళేటప్పటికి మనం ఇప్పుడు ఏదైతే ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నామో అది సాల్వ్ అయిపోవడం జరిగింది. అంటే ఆ పాపులేషన్ అనేటువంటిది కంట్రోల్ అవ్వడం జరిగింది. పర్యావరణ కి సమస్య కో లగ్భగ్ హల్ కర్ లియా గయా థా.
పర్యావరణకి సమస్య, ఈ వాతావరణ కాలుష్యం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, పొల్యూషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే వాతావరణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో హల్ కర్ లియా గయా తా. హల్ కర్ లియానా అంటే సాల్వ్ చేయడం జరిగింది. లోగ్ సుఖ్ చైన్ సే రహ రహే తే. లోగ్ సుఖ్ చైన్ మానే ఆరాంగా చక్కగా, అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అయిన ఆ పాపులేషన్ కానీ పర్యావరణం అంటే మన ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సుఖ్ చైన్స్ అంటే చాలా హ్యాపీగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई. अचानक माने सडनली. సడన్గా అక్బార్ అంటే న్యూస్ పేపర్స్లో ఒక విషయం పబ్లిష్ చేయడం జరిగిందటండి. జిసే పడికర్ లోగ్ ఆశ్చర్యచకిత్ హో గయా. జిసే పడికర్ ఏ న్యూస్ అయితే అక్కడ పబ్లిష్ చేశారో దానిని చదివి ప్రజలందరూ చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. इस खबर के अनुसार, खबर माने न्यूज़, ఈ న్యూస్ని అనుసరించి ఏక్ సర్వేక్షణ మే బతాయా గయా. సర్వేక్షణ మానే సర్వే అండి. ఒక సర్వేలో తెలియచేయడం జరిగింది. ఏ విషయాన్ని తెలియచేశారంటే పృథ్వీ పర్ నిరంతర్ పానీకి కమి హోతీ జా రహీ హై. పృథ్వీ మానే ఎర్త్. ఎర్త్ మీద ఉన్న వాటర్ బాడీస్ అన్నిటిలో కూడా కంటిన్యూస్గా పానీకి కమి హోతీ జా రహీ హై. వాటర్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయటండి. వాటర్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. ఎర్త్ మీద ఉన్న అన్ని వాటర్ బాడీస్లో కూడా వాటర్ లెవెల్స్ గ్రాడ్యువల్గా ఏమైపోతున్నాయంటే డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పేరా వైజ్ఞానిక్ భూవైజ్ఞానికితే. వైజ్ఞానిక్ మానే సైంటిస్టులు అండి. భూవైజ్ఞానిక్ అంటే జియాలజిస్ట్, అంటే భూమికి సంబంధించిన వాటిని పరిశోధించే వాళ్ళు అన్నమాట. భూవైజ్ఞానికులు అక్కడ ఉన్నారు. వే अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की समस्या पर चर्चा कर रहे थे. वे अपने दोस्तों के साथ, ఈ సైంటిస్టులందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కలిసి బగీచే మే బయటే పానీకి సమస్య పర్ చర్చా కర్ రహే తే. బగీచే మానే గార్డెన్లో కూర్చుని సైంటిస్టులందరూ కూడా, అంటే న్యూస్ పేపర్లో ఏదైతే ఒక ప్రాబ్లం గురించి అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది, అంటే వాటర్ బాడీస్లో ఉన్న వాటర్ లెవెల్స్ అన్నీ కూడా డిక్రీజ్ అయిపోతుంది కదండి. వాటర్ మీదే డిపెండ్ అయ్యి ఎర్త్ మీద ఉన్న సకల ప్రాణులు జీవిస్తూ ఉన్నాం కదండి. యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, మనకి ప్లాంట్స్కి, ప్రతి ప్రాణికి వాటర్ అవసరం. మరి ఇటువంటి వాటర్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతున్నాయి కదా. సైంటిస్టులు అందరూ కూడా అక్కడ ఒక చోట మీట్ అయ్యారు, ఒక గార్డెన్లో మీట్ అయ్యి ఈ ప్రాబ్లం గురించి వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. कुछ देर बाद शाम ढल गई और सभी लोग अपने अपने घर चले गए. कुछ देर बाद शाम ढल गई. कुछ देर అంటే వాళ్ళు అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవడం జరిగింది. కొంత సమయం అయిన తర్వాత షామ్ ఢల్ గయి అంటే ఈవినింగ్ అయిపోయింది. సభీ లోగ్ అపనే అపనే ఘర్ చలే గయే. అక్కడ కూర్చున్న సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ హౌస్కి వెళ్ళిపోవడం జరిగింది. प्रोफेसर दीपेश वही लान पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे. ప్రొఫెసర్ దీపేష్ అంటే ఆ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ హౌసెస్కి వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ దీపేష్ మాత్రం అక్కడే లాన్లో కూర్చొని బయట ఆకాష్కి ఓర్ దగ్గర స్కై వైపు చూస్తూ కుచ్ సోచ్ రహే తే ఏదో థింక్ చేస్తూ ఉన్నారు. అచానక్ ఉన్కి నజర్ ఏక్ తారే పర్ పడి. అచానక్ సడన్లీ అతని యొక్క దృష్టి ఒక స్టార్ మీద పడింది. जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था. जो नाचता हुआ అంటే రొటేటింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఆ స్టార్ తన చుట్టూ తను తిరుగుతూ, అంటే కదులుతుంది. చూడండి, మన దృష్టి ఖచ్చితంగా కదులుతున్న వస్తువుల వైపు ఆకర్షితం అవుతూ ఉంటుంది కదా. ప్రొఫెసర్ దీపేష్ కూడా అట్లాగే, అంటే మిగతా స్టార్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, ఒక స్టార్ మాత్రం కదులుతూ అతనికి కనిపించిందటండి. కదులుతూ పృథ్వీకి ఓర్ ఆ రహా. ఎటువైపు వస్తుందటండి? పృథ్వీకి ఓర్ అంటే ఎర్త్ మీదకి రావడం అతనికి కనిపించింది. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया. पृथ्वी की ओर उतरते उतरते అంటే భూమి మీదకి ల్యాండ్ అవుతూ పునః ఆకాష్ కి ఓర్ ఉడ్ గయా. అగైన్ మళ్ళీ ఎటువైపు వెళ్ళిపోయిందంటే స్కై వైపు వెళ్ళిపోవడం ఆయన గమనించారు. ఓహో యహతో కోయి యాన్ హై. సైంటిస్ట్ కాబట్టి అనుకున్నారు ఏమని, ఓహో యహతో కోయి యాన్ హై. యాన్ మానే స్పేస్ క్రాఫ్ట్. ఇది ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ అయ్యి ఉండవచ్చు ఏమో అని చెప్పి ఆయన భావించారు. पर पृथ्वी पर ऐसा यान का అభి ఆవిష్కార్ హీ నహీ హువా హై. మళ్ళీ ఇంకోటి ఒక సైంటిస్ట్ కదండి, భూమి మీద ఇటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైనా తయారు చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ పృథ్వీ మీద ఎక్కడా కూడా ఇటువంటి స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసినట్టు అతను గమనించలేదు.
फिर यह यान कहाँ से आया, మరి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? इस प्रश्न का उत्तर समझ में आने पर ప్రొఫెసర్ దీపేష్ కే హోష్ ఉడ్ గయే. ఇస్ ప్రశ్న కా ఉత్తర్ అంటే భూమి మీద ఏ సైంటిస్ట్ కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయలేదు. ఒకవేళ తయారు చేసి ఉండినట్లయితే మాకు తెలుస్తుంది కదా. మరి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన థింక్ చేశారు. ఆయన థింక్ చేసిన దానికి ఆయనకి ఏదో ఒక సమాధానం దొరికిందట. ఆ సమాధానానికి ఆయనకి ఏమైందో చూడండి. హోష్ ఉడ్ గయే అంటే ఆయనకి అన్కాన్షియస్ అంటే స్పృహ తప్పినంత పని అయిందటండి. और दौड़े दौड़े अपने कमरे में चले गए. दौड़े दौड़े అంటే రన్ చేస్తూ అతను తన రూమ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फोन किया. అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రొఫెసర్ వికాస్ గారికి ఫోన్ చేయడం జరిగింది. और अपने घर बुलाकर सारी बात बताई. अपने घर बुलाकर ప్రొఫెసర్ వికాస్ గారిని తన హౌస్కి పిలిపించి సారీ బాత్ బతాయి అంటే ఆయన లాన్లో కూర్చోవడం, ఆ స్టార్ రొటేట్ అవుతూ ఎర్త్ మీదకి వచ్చినట్టు అనిపించడం, తిరిగి మళ్ళీ స్కైలోకి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా ఆ ప్రొఫెసర్ గారికి వివరించి చెప్పడం జరిగింది. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ. ప్రొఫెసర్ దీపేష్ కి బాతే సున్కర్ ప్రొఫెసర్ దీపేష్ అయితే ఆయన ఏదో ఊహించుకొని దానికి ఆయన స్పృహ తప్పినంత పనే అయింది. కానీ ఈయన చెప్పింది విని ప్రొఫెసర్ వికాస్ అయితే అంత జాదా ఆశ్చర్య నహీ హువా అంత ఎక్కువగా ఆయన ఆశ్చర్యపోలేదటండి. క్యోంకి ఎందుకంటే వి బ్రహ్మాండ్ కి అన్య గ్రహం పై జీవన్ కి కోజ్ మే లగే హుయే థే. ఎందుకంటే ఈయన కూడా ఒక సైంటిస్టే. ఈ ప్రొఫెసర్ గారు బ్రహ్మాండ్ అంటే ఈ యూనివర్స్లో అన్యగ్రహం పర్ బి జీవన్ కి కోజ్ మే లగే హోయే. అన్యగ్రహం అంటే మన ఎర్త్ మీదే మాత్రమే జీవించి ఉన్న ప్రాణులు ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ వేరే ప్లానెట్స్లో కూడా ప్రాణంతో ఉన్న జీవులు ఉండొచ్చేమో అనే ఒక సెర్చ్ చేస్తూ ఉన్నట్టండి ఎవరు ప్రొఫెసర్ వికాస్. उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले नहीं हैं. उन्हें विश्वास था कि ఈ ప్రొఫెసర్ వికాస్ గారికి కాన్ఫిడెన్స్ ఉందటండి. ఏమని కాన్ఫిడెన్స్ ఉంది? ఈ అనంత బ్రహ్మాండ్ మే ఈ అనంతమైన బ్రహ్మ యూనివర్స్లో హమ్ అకేలే నహీ హై అంటే ఎర్త్ మీద జీవించి ఉన్న ప్రాణులు మనం మాత్రమే కాదు, అంటే వేరే ప్లానెట్స్ మీద కూడా జీవం ఉంది అని ఆయన యొక్క భావన అన్నమాట. కిసి నా కిసి గ్రహ పర్ జీవన్ జరూర్ హై. కిసి నా కిసి గ్రహ పర్ ఏదో ఒక ప్లానెట్ మీద ఖచ్చితంగా మనలాగే జీవించి ఉన్న ప్రాణులు ఉన్నాయని చెప్పి ఆయన యొక్క విశ్వాసం. నెక్స్ట్ పేరా प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे कि शायद वह अंतरिक्ष यान दोबारा इस रास्ते से गुजरे. ప్రొఫెసర్ వికాస్ దీపేష్ ఇద్దరు కలిసి నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే ఈవినింగ్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నట్టండి ఆ ల్యాండ్లో కూర్చుని, అంటే ఎస్టర్డే ఏ టైంకి స్పేస్ క్రాఫ్ట్ కిందకి వచ్చిందో అదే టైంకి ఎగ్జాక్ట్గా ఆ లాన్లో కూర్చుని దానికోసం ప్రతీక్ష వెయిట్ చేస్తూ ఉన్నట్టండి. షాయద్ వహ అంతరిక్షయాన్ దుబారా ఇస్ రాస్తే సే గుజరే. వాళ్ళ ఎందుకని వెయిట్ చేస్తున్నారంటే షాయద్ ఉస్ అంతరిక్షయాన్ ఒకవేళ ఆ స్పేస్ క్రాఫ్ట్ అగైన్ తిరిగి మళ్ళీ అదే రాస్తేమే అదే వేళ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉస్కా ఇంతజార్ కన్నా వ్యర్థ నహీ గయా. ఉస్కా ఇంతజార్ కన్నా వాళ్ళు వెయిట్ చేయడం వేస్ట్ అవ్వలేదటండి. దుబారా వహ అంతరిక్షయాన్ ఉసీ రాస్తే సే గుజరా. దుబారా ఉస్ అంతరిక్షయాన్ అగైన్ మళ్ళీ సేమ్ అదే టైంకి ఆ స్పేస్ క్రాఫ్ట్ అదే వే నుంచి రావడం కనిపించింది వాళ్ళిద్దరికి. లేకిన్ వహ ఈస్ బార్ వాపస్ అంతరిక్షమే నహీ గయా. బట్ ఈసారి మాత్రం తిరిగి లాస్ట్ టైం చూడండి భూమిపై భూమి మీదకి దిగుతూ మళ్ళీ ఏమైపోయింది పునః ఆకాష్కి ఓరుముడిగాయి అని చెప్పుకున్నాం కదా, తిరిగి స్కైలోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం భూమి మీదకి దిగుతూ చూడండి ఏమని చెప్తున్నారో వాపస్ అంతరిక్షమే నహీ గయా. ఈసారి భూమి మీదకి ల్యాండ్ అయ్యింది కానీ తిరిగి ఆకాశంలోకి స్పేస్లోకి వెళ్ళలేదటండి. బాగ్ మే హీ ఉతరా వహ బాగ్ మే హీ ఉతరా. అంతేకాదు ప్రొఫెసర్ వికాస్ దీపేష్ ఏదైతే లాన్లో కూర్చుని ఏదైనా గార్డెన్లో కూర్చుని ఉన్నారో ఆ గార్డెన్లోనే ఆ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వడం జరిగిందటండి. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास दोनों आश्चर्यचकित हो ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ उस यान को देख रहे थे ఆ స్పేస్ క్రాఫ్ట్ని చూస్తూ ఉన్నారండి. दोनों सोचने लगे कि यह यान यहाँ क्यों उतरा. दोनों सोच रहे थे both of you ఇద్దరు కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయింది అని చెప్పి.
इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है? ఈ విధంగా స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ ఈ విధంగా రివాల్వ్ అవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? क्या यह कोई जासूसी यान है? क्या यह कोई जासूसी यान है? ఏదైనా ఇది స్పైన్ క్రాఫ్టా? అంటే స్పై అంటే గూఢచారి అంటారు కదండి. ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి కానీ, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి స్పై గూఢచారులు పనిచేస్తూ ఉంటారు కదా, అటువంటి ఏదైనా స్పేస్ క్రాఫ్టా ఇది అని చెప్పి థింక్ చేస్తూ ఉన్నారు. జో పృథ్వీ పర్ జాసూసీ కర్నే ఆయా హై. పృథ్వీ పర్ జాసూసీ అంటే భూమి మీద భూమికి సంబంధించిన విషయాలు తెలుసుకొని రహస్యంగా తెలుసుకోవడానికి ఏదైనా ప్లానెట్ నుంచి కానీ అది ప్రయోగించబడిందా అని చెప్పి థింక్ చేస్తున్నారు. యా పృథ్వీ పర్ కిసి हमला की तैयारी करने के लिए या పృథ్వీ పర్ కిసి అమ్లా అంటే ఇన్వెన్షన్ అండి, దాడి చేయడం, లేదంటే వేరే ప్లానెట్ వాళ్ళు ఏదైనా భూమి మీద దాడి చేయడం కోసం ట్రై చేస్తూ ఉన్నారా? क्या हम जैसे బుద్ధిజీవిयों को वे अपहरण करना चाहते हैं. చూడండి ఒక్క నిమిషంలో ఎన్ని రకాలైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ అనుకుంటున్నారు హమ్ చేసే బుద్ధిజీవియం, భూమి మీద మనం చాలా డెవలప్ అయ్యాం కదండి, చక్కగా థింక్ చేస్తూ చాలా డెవలప్ అయ్యాం, మనలాంటి బుద్ధిజీవుల్ని అపహరణ కర్నా చాతే హే, వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికి కానీ వచ్చారా, ఈ విధంగా వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे. ऐसे कई प्रश्न, ఇటువంటి చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో బిజ్లీకి బాంతి, బిజ్లీ మానే అంటే కరెంట్ లాగా, చూడండి ఎంత ఫాస్ట్గా కరెంట్ ఫ్లో అవుతుందో అంత ఫాస్ట్గా అన్ని రకాలైన క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వస్తూ ఉన్నాయటండి. తబీ ఉస్ అంతరిక్షయాన్ కా దర్వాజా ఖులా. తబీ ఉస్ అంతరిక్షయాన్ కా దర్వాజా మానే డోర్. అంటే వీళ్ళిద్దరూ ఈ విధంగా థింక్ చేస్తూ ఉన్నారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ ఎప్పుడైతే కింద ల్యాండ్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు అసలు ఎందుకు ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించబడింది, భూమి యొక్క రహస్యాలు తెలుసుకోవడానికా, లేదంటే మళ్ళాంటి బుద్ధిజీవుల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళడానికా, ఇట్లా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కదా. వీళ్ళు ఇలా థింక్ చేస్తూ ఉండగానే ఆ స్పేస్ క్రాఫ్ట్ డోరు ఓపెన్ అవ్వడం జరిగిందటండి. नेक्स्ट उस अंतरिक्ष यान का दरवाज़ा खुला और एक मानवाकृति बाहर आई. ఆ డోర్ ఓపెన్ అయ్యి एक మానవాకృతి బాహర్ आई. మానవాకృతి అంటే హ్యూమన్ బీయింగ్, మనం ఎట్లా ఉన్నామో ఆ స్పేస్ క్రాఫ్ట్లోంచి బయటకు వచ్చిన పర్సన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనలాగానే ఉన్నాడటండి. और जो हुबहू हम మానవాశయం జైసీ థీ ఉస్కి హుబహు అంటే ఆకృతి, అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్లో డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చిన పర్సన్ కూడా ఎట్లా ఉన్నాడు అంటే మనలాగే, షేప్ అంతా మనలాగే ఉంది. లెకిన్ ఆకారమే బడితి, సైజులో మాత్రం కొంచెం పెద్దగా ఉన్నట్టండి. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए. అంటే చూడటానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యూమన్ బీయింగ్, ఎర్త్ మీద నివసిస్తున్న హ్యూమన్స్ ఎట్లున్నారో అతను కూడా అదే విధంగా ఉండడం జరిగింది, కానీ సైజులో మాత్రం బిగ్గా ఉండడం జరిగింది. ప్రొఫెసర్ దీపేష్ వికాసు అంతరిక్ష యాత్రి అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్లోంచి వచ్చిన అంతరిక్ష యాత్రి అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి దిగిన పర్సన్ని దేకకర్ ఆశ్చర్యచకిత్ హోగయే, చాలా ఆశ్చర్యపోయారటండి. అంతరిక్షమే अन्य ग्रहों पर भी हम పృథ్వీవాసిयों की भांति लोग हैं. వాళ్ళిద్దరు థింక్ చేస్తున్నారు ఆ పర్సన్ చూసి, అంటే ఈ స్పేస్లో కూడా మన పృథ్వీలో అంటే మన భూమి మీద ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నామో అదేవిధంగా వేరే ప్లానెట్లో కూడా ఇలా మనలాగంటే మనుషులు జీవిస్తూ ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. दोनों ने इसकी कल्पना तो दूसरे की रूप में की थी. दोनों ने इसकी कल्पना అంటే ఇద్దరు కూడా ఇమాజిన్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు కదా, వేరే రకంగా వీళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. तभी एक आवाज़ गूंजी. तभी एक आवाज़ माने సౌండ్. అప్పుడే ఆ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చిన పర్సన్ నుంచి ఒక ఆవాజ్, ఒక సౌండ్ అనేటువంటిది వీళ్ళకి వినిపించడం జరిగిందండి. ఓకే స్టూడెంట్స్, ఐ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ లెసన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.